ప్రార్థన. ప్రణామం. నేను మాతకు ఒక విషయం తెలియజేయాలని వచ్చాను. హిరణ్యకశిపుడు ప్రహ్లాదును వధించాలనుకున్న విషయం. కానీ మాత అంతర్ధానమైనది. మీ సంభాషణంతా తిలకిస్తూనే ఉన్నాను. ఆ మూర్ఖుడు హిరణ్యకశిపునికేమీ తెలుసు? ప్రహ్లాదుని జీవన ప్రమాణాన్ని స్వయంగా ఆది ప్రజాపతి బ్రహ్మదేవులే నిర్ణయించారు. ఇప్పుడు తాను కేవలం తన జీవనం గురించి ఆలోచించాలి దేవర్షి. మరి వానికి నా పితృదేవులు బ్రహ్మ ముందుగానే జీవనదానం చేశారే. పాత్రకు అధరాలకు మధ్య దూరం కొంచెమే ఉంటుంది దేవర్షి. కానీ పాత్ర అధరాల వరకు చేరేలోగా చాలా జరగవచ్చు కదా. మరి మాత హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ మాత మమతకు దూరంగా ఉండగలదా? మమతాభావన చింత లేకుండా ఉండగలదా? విషం పేరు వినగానే మనసులో భోళాశంకరుడు తలంపుకు వచ్చాడు. అంతే, అక్కడికి వెళ్ళిపోయింది. నారాయణ నారాయణ. ప్రణామం భూతనాథ. ప్రణామం మహాదేవి. తల్లి, తమరు కైలాసమునకేతెంచి మహోపకారం చేశారు. కానీ నా బాధ ఏమిటంటే ఇక్కడికి రప్పించి కష్టం కలిగించానని. తమకు నా సేవ అవసరం అనిపించినచో తమరు నన్నే పిలవాల్సింది. తమరి స్వభావం తెలిసినదే కదా స్వామి. తమరెంత ఉదారులో, ఎంతటి మహనీయులో నాకు తెలుసు. కాని దాహార్తులు, దాహం తీర్చేవారి దగ్గరకే కదా వెళ్ళాలి. కానీ దేవి, నేనీ కైలాసంలో ఉన్నది దాహంతో అలమటించేవారి దాహం తీర్చుటకే. అందుకే తమరిని అందరూ భక్త వశంకరుడని అంటారు. తల్లి, తమరు కైలాసానికి విచ్చేసిన కారణం తెలుసుకోవచ్చునా? మహాదేవా, సృష్టిలో విషాన్ని గురించి తమకే బాగా తెలుసు. విషప్రభావ నిరోధన తమకే సాధ్యం. నేను నా కళ్లతో తమరు హాలాహలాన్ని సేవించడం చూశాను. అవును తల్లి, కానీ విషయం గురించి తమరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? నీలకంఠ, దుష్ట హిరణ్యకశిపుడు నా పుత్రుడు ప్రహ్లాదుని విషహారంతో చంపాలనుకుంటున్నాడు. చంపాలనుకుంటున్నాడా? ఆ విధంగా ప్రాణాలను హరించే హక్కు వానికెవరిచ్చారు? హిరణ్యకశిపుడు ఎవరి మాట వింటాడు? అతను వాసుదేవునికి వైరి. వాని పుత్రుడు విష్ణు భక్తుడు. అంతే, ఆ కారణం చేతనే స్వరభాను సలహాను పాటించి రేపు ఉదయాన ఆ బాలకుని భోజనంలో విషాన్ని కలపాలని యోచన చేశాడు. ఆ విషం ఎంత భయంకరమైనదంటే జీవనమును హరించి నా పుత్రుని ప్రాణాలను బలిగొంటుంది. కేవలం తమరే ఆ విషం నుండి రక్షించగలరు. అందుకే ఈ విజ్ఞాపనతో తమ వద్దకు వచ్చాను. తమ విజ్ఞాపన నాకు శిరోధార్యం. తమరు చెప్పారు కదా, భారం నాపై ఉంచి నిశ్చింతగా వెళ్ళిరండి. ప్రహ్లాదును రక్షించే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. శివశంకర, మహాదేవ, పరమేశ్వర, నీలకంఠ, తమకు శతకోటి ప్రణామాలు. ఆగుదాసి, ఇప్పుడు తీసుకెళ్ళు. ఆగు, నేను నీతో వస్తాను. ఎందుకు? నా పుత్రుడు కారాగారములో ఉన్నాడు. నేనేమీ చేయలేకపోయినా కనీసం నా పుత్రునికి నా చేతులతో భోజనమైనా పెట్టలేనా? ఇది మరో నెపమా? నువ్వు నీ పుత్రుని కలుసుకోవాలనే ఆలోచన అన్నమాట.
వాడు తమకు కూడా పుత్రుడే స్వామి. తమరంగీకరించినా లేకున్నా నేను వానిని కలుసుకోవడం, చూడాలనుకోవడం అన్యాయం కాదు కదా. తమరి లోకంలో నాలాంటి మాతను చూశారా? కన్న బిడ్డను చూసుకోవడానికి, కలుసుకోవడానికి పరితపించిపోవలసి వస్తున్నది. నా బాధ మీకు అర్థం కావడం లేదు. నా దృష్టిలో కేవలం వాడొక విద్రోహి. విద్రోహి కానీ నాకు మాత్రం వాడు పుత్రుడే. వాడంటే నాకు ద్వేషం, అపారమైన ద్వేషం. నాకు వాడి పట్ల ప్రేమ ఉన్నది. తండ్రి పుత్రుని పట్ల క్రోధితుడు కావచ్చును, వాని పట్ల కఠోరంగా, నిర్దయగా ప్రవర్తించవచ్చు. కానీ మాత మనసులో తన పుత్రుని పట్ల ప్రేమ తప్ప మరేమీ ఉండదు. ఒకవేళ మాత తన పుత్రుని పట్ల కోపం ప్రదర్శిస్తే దానికి బలమైన కారణం ఉంటుంది. నన్ను కనీసం నా పుత్రుని కలుసుకోకుండా మాత్రం నిరోధించకండి స్వామి. నాకు నా హస్తాలతో వానికి భోజనం పెట్టేందుకైనా అనుమతిని ప్రసాదించండి. సరే, నేను నీ వినతి అంగీకరిస్తున్నాను. భోజనం కాగానే శీఘ్రాతి శీఘ్రంగా తిరిగి వచ్చేయాలి. వెళ్ళు. పద చిత్ర. తమరు అలా చేశారేమిటి ప్రభు? స్వరభాను, మాత కోరికను నేను కాదనలేకపోయాను. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి చూడు ఏం జరుగుతుందో. శీఘ్రాతి శీఘ్రమే తిరిగి వచ్చి ప్రహ్లాదుని మరణ సమాచారం నాకు తెలియచేయి. వెళ్ళు. తమ ఆజ్ఞదేవా. చూశారా హిరణ్యకశిపుడి క్రూరత్వం? మహాదేవి, వాడు క్రూరుడు కాకుంటే వారిని అసురుడని ఎందుకంటారు? పుత్రులు తండ్రులను వధించారు, ఇది అనేక సార్లు చూశారు. కానీ ఒక తండ్రి పుత్రుని వధించాలనుకుంటున్నాడు, తొలిసారిగా చూస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. ఎప్పుడైతే మనసులో అహంకారం అనేది జనియిస్తుందో అప్పుడు మనసులోని కోమల భావం అంతరించిపోతుంది దేవి. ఎప్పుడు మనసులోని కోమల భావం అంతరించిందో అది పతనానికి తొలి సంకేతం అవుతుంది. ఏ ప్రకారంగా చెట్ల కాండమునకు పుష్పములు పూయలేవో అదే ప్రకారంగా కఠోర హృదయములు సుందర భావనలు మనలేవు దేవి. తెలుసు కమలనైనా, కాని విషాదమేమిటంటే ఆ మాతకు తెలియడం లేదు. ఏ ఆహారమైతే పుత్రుని కోసం తీసుకెళ్తున్నదో అదే మృత్యువు కారణమవుతుందని. హా? మహాదేవి, ఎవరికైనా మృత్యు సమయాన్ని, మృత్యు కారణాన్ని విధాత భాగ్యరేఖలో రాసే ఉంచుతాడు. కేవలం విధాత తప్ప మరెవ్వరూ మృత్యు సమయాన్ని గాని కారణాన్ని గాని సృష్టించలేరు. వాస్తవానికి ఇతరుల కోసం గోతులు తవ్వేవారు ఆ గోతుల్లో తామే పడతారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మృత్యువునకు కాదు, తన మృత్యువునకే సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఏం జరుగుతుందో చూడు మహాదేవి. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. పుత్ర ప్రహ్లాద, ఓం నమో భగవతే నారాయణాయ. ప్రణామం మాతా. నువ్వు చల్లగా ఉండాలి నా చిట్టి తండ్రి. నేను నీకు నా చేతులతో భోజనం తినిపిస్తాను. ఇది నాకు ఆనందమే. తమ చేతి భోజనం నాకు అమితానందం కలిగిస్తుంది. తమ చేతులతో భోజనం తినిపిస్తే నేను తృప్తిగా కడుపు నిండా భోజనం చేస్తాను. తమ చేతిలో అంత మహత్యం ఉన్నది. రా కుమారా. కఠినాత్ములైన నీ పితృదేవులు నీకు నా చేతులతో భోజనం పెట్టడానికి ఎలాగో అనుమతించారు. నేను అనుకుంటుండేదాన్ని. विष्णु